నెక్స్ట్ లెసన్ మనకు షార్ట్ మాన్సూన్ డైరీ 8th లెసన్. బిఫోర్ యూ రీడ్ డూ యూ నో వాట్ యర్ డైరీ ఈజ్. అసలు డైరీ అంటే ఏంటో మీకు తెలుసా? ఇట్ ఈజ్ ఎ రికార్డ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ రిటర్న్ డే ఆఫ్టర్ డే ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా ఉన్నాయంటే కదా, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ డైలీ అనుభూతి చెందుతూ ఉంటాం కదా, అవన్నీ మనము ఒక దాంట్లో రికార్డ్ చేసుకోవడం, దాన్నే మనం డైరీ అంటాము. అది మన ఇష్టం అనమాట. డే అయినా రాసుకోవచ్చు, ఎవ్రీడే అయినా రాసుకోవచ్చు, డే బై డే అయినా రాసుకోవచ్చు. ఇలాగ మనం ఒక సంవత్సరం అంతా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్లా మనకు ఒక సంవత్సరానికి సంబంధించి ఒక డైరీ ఉంటుంది కదా, అట్లా సంవత్సరం అంతా రాస్తూ ఉంటాం అనమాట. యూ కెన్ ఆల్సో యూజ్ ఎ డైరీ టు నోట్ డౌన్ థింగ్స్ యూ ప్లాన్ టు డూ ఇమీడియట్లీ ఆర్ ఇన్ ఫ్యూచర్. ఈ డైరీలో ఇంకా ఏం రాసుకోవచ్చు? ఫ్యూచర్లో నువ్వేం ప్లాన్ చేసుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అది రాసుకోవచ్చు. నీ ప్లానింగ్ ఎలా ఉందో, ఇమీడియట్గా నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా నువ్వు రాసుకొని ఒకసారి కవర్ చేసుకోవచ్చు అనమాట. అది అట్లా కూడా రాసుకోవచ్చు అంట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డైరీస్ పబ్లిష్డ్ యాజ్ ఏ బుక్ ఈజ్, మనకు చాలా ప్రసిద్ధమైనటువంటి వాటిల్లో ఒకటి ఇక్కడ చూస్తున్నాము, ద డైరీ ఆఫ్ అనే ఫ్రాక్ అనమాట. ద డైరీ ఆఫ్ అన్ ఫ్రాంక్ ఇతని యొక్క పేరు అనమాట. ఇది డైరీ పేరు పెట్టుకున్నాడు. హియర్స్ ఆర్ ఎ ఫ్యూ ఎక్స్ట్రాస్ ఫ్రమ్ రస్కిన్ బాండ్స్ డైరీ ఇన్ విచ్ హీ పోర్ట్రేట్స్. ఇదైతే చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే మనకు లెసన్లో అయితే కనుక రస్కిన్ బాండ్ ఎవరైతే ఉన్నారో తన యొక్క డైరీలో ఉండేటువంటి కొంచెం సమాచారం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. హీ పోర్ట్రేట్స్ ద సైలెంట్ మిరాకిల్స్ ఆఫ్ నేచర్. పోర్ట్రేట్స్ అంటే ఏంటంటే డిస్క్రైబ్స్ అనమాట. అంటే తను ఏం తెలియజేస్తున్నాడు అంటే మిరాకిల్స్, ప్రకృతి యొక్క సైలెంట్ అద్భుతమైనటువంటి సైలెంట్గా ఉన్నటువంటి ఆ వండర్స్ ఏవైతే ఉన్నాయో, మిరాకిల్స్ అంటే వండర్స్ అని కూడా చెప్పుకోవచ్చు, వాటిని తెలియజేయడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్స్ లిటిల్ జాయ్స్ అండ్ రిగ్రెట్స్ రీడ్ ఆన్. అండ్ మరియు జీవితం యొక్క చిన్న చిన్న ఆనందాలు మరియు రిగ్రెట్స్ అంటే బాధలు అనేటివి కూడా మనకి ఇక్కడ తెలుపుతారనమాట. రీడ్ ఆన్ చదువుదాం ఇప్పుడు. June 24th రాసినటువంటిది, ఆ రోజు డేట్ వేసి ఆ రోజు మనకు డైరీ అంటే చెప్పాను కదా, డే అయినా రాయొచ్చు, డే బై డే అయినా రాయొచ్చు. అలాగా ఈ రోజు ఇంకా ఇంపార్టెంట్ ఉంటే ఆ రోజు రాసుకుంటూ ఉండొచ్చు. ఓకే. ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ అనమాట. మాన్సూన్ మిస్ట్ అంటే ఏంటంటే, మిస్ట్ అంటే మంచు. ఆ మాన్సూన్ సీజన్, మంచు కురిసేటువంటి ఆ వేసవి అది కాలం, వసంతకాలం అనేది అక్కడ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇట్స్ స్ట్రేంజ్ హౌ ఆల్ ద బర్డ్స్ ఫాల్ సైలెంట్ అస్ ద మిస్ట్ కమ్స్ క్లైంబింగ్ అప్ ద హిల్. చాలా స్ట్రేంజ్గా ఉందంట. ఇట్ ఇస్ స్ట్రేంజ్ హౌ ఆల్ ద బర్డ్స్ ఫాల్ సైలెంట్. అన్ని పక్షులు సైలెంట్గా ఉన్నాయి. యాజ్ ద మిస్ట్ కమ్స్ క్లైంబింగ్ అప్ ద హిల్. ఈ మిస్ట్ ఏమైందంటే, మంచు అనేది మనకు కొండల మీదకి ఎక్కుతూ ఉందంట. ఓకే. క్లైంబింగ్ అప్ ద హిల్, కొండల మీదకి పోతూ ఉందంట మంచు. మనకు మంచు ఉంటే ఎక్కువగా ఎత్తైన ప్రాంతాల్లో నుంచే కదా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు చలికి ఏమవుతుంది, పక్షులన్నీ సైలెంట్గా ఉంటాయి, మొత్తం ఎక్కడుండే దాన్ని సైలెంట్గా ఉంటాయి కదా. సో అది డిస్క్రైబ్ చేస్తున్నాడు. పర్హాప్స్ దట్ వాట్ మేక్స్ ద మిస్ట్ సో మెలాంకోలీ. ఓకే. మెలాంకోలీ అంటే ఏంటంటే వెరీ సాడ్ అనమాట. ద మిస్ట్ ఈస్ కాల్డ్ మెలాంకోలీ. మిస్ట్ని ఏమంటామంటే మెలాంకోలీ అంటాము. వెరీ సాడ్ బికాస్ ఇట్ మేక్స్ పీపుల్ ఫీల్ మెలాంకోలీ. అంటే మనకేంటంటే, ఇప్పుడు మంచు కురిసే టైంలో చాలా ఇది చెప్పాం కదా, ఇప్పుడు చలికి గొంతు తెరవలేక అట్లా సైలెంట్గా ఉంటారనమాట. కొంతమందికి అయితే జలుబు కూడా వస్తూ ఉంటుంది, అలాగ మనకు పట్టణాలకైతే. సో ఈ విధంగా వెరీ సాడ్గా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. అంటే కొంచెం అన్కంఫర్ట్గా ఉంటారు అని చెప్పి. దట్ వాట్స్ మేక్స్ ద మిస్ట్ సో మెలాంకోలీ అంటే మిస్ట్ అనేది, ఆ మంచు అనేది చాలా సాడ్గా చేసింది అందరినీ. నాట్ ఓన్లీ డస్ ఇట్ కన్సీల్ ద హిల్స్. కన్సీల్ అంటే హైడ్ అనమాట. ఇది ఓన్లీ హిల్స్ని కప్పేయడమే కాదు, ఇట్ బ్లాంకెట్స్ దెమ్ ఇన్ సైలెన్స్ టు. సైలెంట్గా అది ఎట్టుందంటే, అది మంచు అంతా ఉండడం వల్ల ఎలా ఉందంటే, బ్లాంకెట్స్ అంటే కవర్స్ అనమాట. ఓకే. అది కవర్ చేసినట్టు ఉందన్నమాట. ఆ మంచు ప్రాంతం, ఆ ప్రాంతాన్నంతా ఒక దుప్పటితో, బ్లాంకెట్తో కవర్ చేసేసినట్టు సైలెంట్గా ఉందన్నమాట. ఓన్లీ అన్ అవర్ అగో ద ట్రీస్ వర్ రింగింగ్ విత్ బర్డ్ సాంగ్స్. ఓన్లీ కొంచెం ముందుగానే, గంటల ముందుగానే బర్డ్స్ అన్నీ, ట్రీస్ మీద ఉండేటువంటి బర్డ్స్ అన్నీ బాగా పాడుతూ ఆడుతూ ఉన్నాయి. అండ్ నౌ ద ఫారెస్ట్ ఈజ్ డెత్లీ స్టిల్ యాజ్ థాట్ ఇట్ వర్ మిడ్ నైట్. ఇప్పుడేమో ఎలా ఉందంటే, డెత్లీ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ, చాలా, స్టిల్ అంటే సైలెంట్ అనమాట. ఓకే. చాలా సైలెంట్గా ఉందంట. నెక్స్ట్, త్రో ద మిస్ట్ బిజ్జు ఈజ్ కాలింగ్ టు హిస్ సిస్టర్. మిస్ట్, ఈ మంచులో బిజ్జు అనే పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే తన సిస్టర్ని పిలుస్తూ ఉన్నాడంట. ఐ కెన్ హియర్ హిమ్ రన్నింగ్ అబౌట్ ఆన్ ద హిల్ సైడ్ బట్ ఐ కాంట్ సీ హిమ్. తను పరిగెత్తేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం వస్తూ ఉంది, కానీ తను కనిపించట్లేదంట. అంటే మంచు అంత ఎక్కువగా ఉంది,
మనిషి యొక్క శబ్దం వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఓకే, మనకు కూడా డైలీ రోడ్లలో వెళ్ళేటప్పుడు కూడా మంచు అంతా ఉంటుంది, దగ్గరికి పోతే కానీ కనిపించదు కదా, సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ మరుసటి రోజు June 25 రాసినటువంటి డైరీలో కొంచెం చూపిస్తున్నారు. సమ్ జెన్యూన్ ఎర్లీ మాన్సూన్ రైన్ అంటే ఏంటంటే ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిందంట. మాన్సూన్ రైన్ తెల్లారితే మనకు చిన్న చిన్న చినుకులు పడతాయి కదా, ఆ విధంగా. వార్మ్ అంటే ఏంటంటే మనకు వాతావరణం అంతా ఎలా ఉందంట, కొంచెం వేడిగా ఉందంట. హ్యూమిడ్ అంటే హ్యూమిడిటీ అంటాం కదా, ఆర్ద్రత అంటే గాలిలో నీటి శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. హ్యూమిడ్ గాలిలో నీటి శాతం ఎక్కువ ఉందంట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది. అండ్ నాట్ దట్ కోల్డ్ హై యాటిట్యూడ్ స్టఫ్, అంత చల్లగా అయితే లేదంట. నాట్ దట్ కోల్డ్ హై యాటిట్యూడ్ స్టఫ్, అక్కడ మనకు అంత చల్లగా అయితే ఏం లేదంట. ఇప్పుడు మనకు ఉక్కపోతగా ఉంటుంది చూడండి, సో ఆ విధంగా ఉంటుందంట. వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఆల్ ఇయర్, ఇదంతా ఇయర్ అంతా అలాగే. ద ప్లాన్స్ సీమ్ టు నో ఇట్ టూ అండ్ ద ఫస్ట్ కోబ్రా లిల్లీ రియర్స్, ఆ ప్లాన్స్కి కూడా తెలిసినట్టు ఉందంట. ఆ ప్లాన్స్ని చూస్తుంటే కూడా తెలుస్తుంది వాటికి ఆల్రెడీ తెలిసినట్టు. ద ఫస్ట్ కోబ్రా లిల్లీ అయితే ఇది దీన్ని అంటారనమాట, కోబ్రా లిల్లీ అని చెప్పి. ఇదైతే ఏం చేసిందంటే రేయర్స్ అనమాట. రేయర్స్ అంటే ఏంటంటే రైజెస్ అనమాట, అంటే ఇట్లా లేచిందనమాట. ఓకే, ఇట్స్ హెడ్ ఫ్రమ్ ద ఫర్న్స్. ఫ్రన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంది కదా, పుష్పించని మొక్కలకి అన్ని ఆకులు ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉన్నటువంటి ఆకుల్ని మనము ఫెరన్స్ అంటామండి, అంటే పుష్పించని మొక్కలు అని చెప్పచ్చు. ఫ్లవర్లెస్ ప్లాంట్ అనమాట విత్ ఫెదర్లీ గ్రీన్ లీవ్స్. పుష్పించని మొక్కలు అన్ని ఆకులు కలిగి ఉంటాయి కదా, వాటినే మనము ఫెరన్స్ అంటాము. అందులో నుంచి ఒక లిల్లీ ఏం చేసిందంట, కోబ్రా లిల్లీ ఇట్లా తలకు పైకి ఇట్లా ఎత్తుకున్నట్టుగా ఉందంట. ఓకే, యాజ్ ఐ వాకప్ టు ద బ్యాంక్ అండ్ ద పోస్ట్ ఆఫీస్, అది ఎప్పుడు చూసాడంట, తన బ్యాంక్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అది గమనించాడంట. ద మిస్ట్ అఫోర్డ్స్ ఏ సర్టెన్ ప్రైవసీ, మంచు అనేది అఫోర్డ్స్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.